So we have completed 20,400 crores with 16% growth rate in terms of business. The company has also completed 20 years in service. We were founded in 2006 and now this year is the 20th year of our foundation, and we are happy to reach a milestone of 20,000 crores. The company is ranked number 1 in the retail health insurance space with more than 31% market share. And as we all know, this is the most important product and most important segment that we are all promoting in the market. Overall, the company ranks number 2, including retail and group business. Group business consists of, as you all know, both from corporate groups as well as government group business, government programs and all of that. So we are ranking number 2 in that segment in overall health insurance. And if you include all other lines of business also, Star Health Insurance is ranking number 7 amongst all the general insurance companies. While all other general insurance companies do multi-line business, they do all lines of general insurance products, Star Health Insurance is doing only monoline health insurance policies. And in spite of that, we are ranking number 7 in the overall industry. Star Health and Allied Insurance Company 20 సంవత్సరాలు కస్టమర్ సర్వీస్లో కంప్లీట్ చేసుకుంది. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2,268 crores ఏపీ తెలంగాణ నుంచి బిజినెస్ చేయడం జరిగింది. 41% మార్కెట్ షేర్ తీసుకోవడం జరిగింది ఏపీ తెలంగాణలో. దాంతోపాటు క్లెయిమ్ సర్వీస్లో కూడా పెర్ఫార్మెన్స్ బాగా చేస్తున్నాం మేము. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తీసుకుంటే సిఎస్ఆర్ ఇనిషియేషన్ కింద మళ్ళీ స్టార్ట్ చేస్తాం. స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ సిఎస్ఆర్ ఇనిషియేషన్ కింద ఆరోగ్య సేవా కేంద్రాలను స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఏపీ తెలంగాణలో 8 కేంద్రాల్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కేంద్రాల్లో ఉచితంగా కన్సల్టేషన్ ఇవ్వబడుతుంది. ఎంబీబీఎస్ డాక్టర్ అవైలబుల్గా ఉంటారు అక్కడ కన్సల్టేషన్తో పాటు ఏదైతే డయాగ్నోసిస్ అవసరమైతే దాన్ని కూడా మెడికల్ టెస్టులు కూడా చేయడం జరుగుతుంది. దాంతోపాటు రిక్వైర్డ్ మెడిసిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మన లొకేషన్ తీసుకుంటే విశాఖపట్నం, కర్నూలు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో తీసుకుంటే మహబూబ్ నగర్, ఖమ్మం, కరీంనగర్ అండ్ నిజామాబాద్లో ఈ ఆరోగ్య సేవా కేంద్రాలు ఫస్ట్ ఫేజ్లో ఓపెన్ చేయడం జరిగింది. ఇంకా ఏంటి సార్ ప్లాన్ నెక్స్ట్ ఫేజ్లో వీఆర్ గోయింగ్ టు కమ్ విత్ మోర్ ఆరోగ్య సేవా కేంద్రాస్. 1,80,000 క్లెయిమ్స్ సెటిల్ చేయడం జరిగింది. 1,245 కోట్లని క్లెయిమ్స్ కింద ఇవ్వడం జరిగింది లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్. కంపెనీ స్టార్ట్ చేసిన కాడి నుంచి ఏపీ తెలంగాణలో 23 లక్షల క్లెయిమ్స్ ఇవ్వటం జరిగింది. దాంతోపాటు ఓవరాల్ సర్వీసెస్ లైక్ హెచ్ఎస్సి కూడా ఇంట్రడ్యూస్ చేయాలి. హెచ్ఎస్సి అంటే కస్టమర్కి ఏదైనా ప్రాబ్లం అంటే ఇంటి దగ్గరే వైద్యం చేసే కొత్త కాన్సెప్ట్స్తో కూడా మనం ముందుకు వస్తున్నాము.